నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ప్రశాంతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీపాదరావు జ్ఞాపకార్థంగా కోచింగ్ సెంటర్ నాన్న పేరు మీద ప్రారంభించిన ఎమ్మెల్యే దుద్దిల్లా. వాహనదారులకు హెల్మెట్ నెంబర్ ప్లేట్ స్పెషల్ డ్రైవ్. 300 మందికి పోలీసులు కౌన్సిలింగ్. సామాజిక విప్లవ యోధుల ఫోటోల క్యాలెండర్ ఆవిష్కరణ. పూలే భావజాలంతోనే కుల వ్యవస్థ నిర్మూలన. అధికారులు నాకు న్యాయం చేయండి, తన ఇంటి దారిని మూసేస్తున్నారని పటాన్ చెరువులో బాధితుడి ఆవేదన. ఇక డీటెయిల్స్ చూస్తే, స్వర్గీయ దుద్దిల్లా శ్రీపాదరావు 23వ వర్ధంతిని పురస్కరించుకొని నృసింహ శివకిరణ్ గార్డెన్లో ఉచిత కోచింగ్ సెంటర్ని మందని ఎమ్మెల్యే దుద్దిల్లా శ్రీధర్ బాబు ప్రారంభించారు. మంతని కోచింగ్ సెంటర్లో ఇప్పటి వరకు 570 మంది పేద మధ్యతరగతి విద్యార్థులు నమోదు చేసుకున్నారు. 60 రోజుల ఉచిత శిక్షణలో మధ్యాహ్న భోజనంతో పాటు విద్యార్థులకు 11 రకాల స్టడీ మెటీరియల్స్, బుక్స్ పంపిణీ చేశారు. దాదాపు 11-12 మంది మీ కోచింగ్ ఇవ్వడానికి వస్తారు. వాళ్ళు అడిగిన నేను కోచింగ్ ఇవ్వదలుచుకున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎప్పుడైనా ఉద్యోగ ఖాళీలు ఏర్పడినప్పుడు మా ప్రాంత వాసులందరూ కూడా, అత్యంత నా నియోజకవర్గం, నా జిల్లా వాసులందరూ మొదటి స్థానంలో ఉండాలి. ఏం చేస్తారో లేదో మా గోవర్ధన్ రెడ్డి గారు చెప్పారు. అలా నేను వేసుకుంటాను. ఇప్పుడు ఏమి ఆసక్తి నేను చెప్పా, కానీ 100% ఉత్తీర్ణులుగా చేయాలని చెప్పా. జగదీష్ రెడ్డి గారు 100% ఉత్తీర్ణులు కావాలంటే ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పిందంటే, మీరు నాకు వదిలేదు సార్, అందరికీ కోచింగ్ ఇప్పిస్తా, అందరినీ కూడా పాస్ అయ్యే విధంగా చేస్తా అని గొప్ప కాన్ఫిడెన్స్ తప్పకుండా మా ప్రాంతానికి సంబంధించిన నిరుద్యోగ యువతి యువకులకు మీరు కోచింగ్ ఇవ్వాలి. ఎన్ని ఇబ్బందులైనా వాడుతున్నాయి. ఇప్పుడు నా ఇబ్బందులు చూసి మీరు అందరూ చూసి వేదికపై 10 మంది మా ఊరు వారు ఒకరున్నారో లేదో ఈ ప్రాంతం వాళ్ళు చదువుకోవడానికి తప్పకుండా సహకరిస్తామని వచ్చిన వాళ్ళందరికీ, మహానుభావులందరికీ ఎందుకంటే ఒక ప్రయత్నం, ఈ ప్రయత్నంలో మేము కూడా భాగస్వాములు కావాలని ఒక కృష్ణ మీరెవరో ఒకరు సెలెక్ట్ అయితే ఎంతో సంతోషం ఉంటుందంటే, ఈ రోజు మా ప్రాంతానికి సంబంధించిన మా మిత్రులు, మా సోదరులు ఇక్కడ కూర్చున్న వారు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 పోలీసులు, ఎస్ఐలో, కానిస్టేబుల్లో పోయి రేపు పొద్దున నేను కరీంనగర్, భూపాలపల్లిలో పెద్ద పిల్లలు మీరు కలవాలి. ఆ సంతోషం మీరు కూడా మాకు ఆ సంతోషం కావాలి. ఏమిటో మిమ్మల్ని ఆశించేది, మీ తల్లిదండ్రుల గురించి ఆశించేది ఆ సంతోషం గురించి హత్య చేస్తాం. ఆ ప్రయత్న భాగంలో నేను నిజంగా చెప్పాను. నా 3 సంవత్సరాల జీతం ఏదైతుందో పూర్తి స్థాయిలో దీనిపైన ఖర్చు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే మీరు ప్రయోజకులు కావాలి. మీరు ప్రయోజనం అంటే ఏది మంచిది, ఏది చెడు మీరు ఆలోచన చేసే తీరులో ఈ ప్రాంతం అభివృద్ధి సంక్షేమం రాబోయే కాలంలో ఉంటుందని మా సంకల్పం. మీరు ఆలోచన చేయండి. నేను ఒకే మాట్లాడతాను, మనసు నుంచి మాట్లాడతాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అది ఎంతమంది రిజిస్ట్రేషన్ చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా. వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ నెంబర్ ప్లేట్ డ్రైవ్ నిర్వహించారు. 300 మంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా నడుపుతున్న వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎంజీఎం జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, ఎస్ఐలు రాజాబాబు, దేవేందర్, రామారావు ట్రాఫిక్ సిబ్బంది తెలిపారు. కోర్టులకు, హైకోర్టులకు, సుప్రీంకోర్టులకు కూడా పోవడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు కూడా ఈ కేసులను కొట్టివేసింది. ఎందుకనంటే అది మీ ప్రొటెక్షన్ గురించి అని చెప్పేసి అని కంపల్సరీగా అంతా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన పిటిషన్స్ అన్ని కూడా కొట్టివేయడం జరిగింది. కాబట్టి మీరు మీ గల్లీలో వెళ్ళినా, మెయిన్ రోడ్ మీదకి వచ్చినా, ఇంకా వేరే ఏ ప్లేస్లోకి వెళ్ళినా కంపల్సరీగా హెల్మెట్ అనేది పెట్టుకోవాలి. హెల్మెట్ అనేది మీ తలకు రక్షణ. ఒకవేళ రోడ్డు ప్రమాదంలో ఒక కుటుంబ పెద్ద లేకుంటే ఒక ఇంటి మన స్టూడెంట్ అంటే ఎవరైనా చదువుకున్న విద్యార్థి చనిపోయాలనుకోండి, మీరు ఆలోచించండి.
ఒక ఇంటికి ఎవరైతే వాళ్ళు పోషించే వ్యక్తి, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వారందరినీ కూడా పోషించేటువంటి వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోతే అది ఆ కుటుంబాన్ని ఎవరు పోషించాలి? చెప్పండి, మీరు చెప్పండి. తనే లేడు, తను ఎట్లా పోషిస్తారు? ప్రమాదం చనిపోతే ఎవరు పోషించాలి? మీకు తెలుసు, ఈ రోజులలో ఏ బంధువు వచ్చినా ఎవరు వచ్చినా కూడా అది వారం రోజులు 10 రోజులు వస్తారు, వాళ్ళ కార్యక్రమాలన్నీ అయ్యేంత వరకు ఉంటారు, తర్వాత తెల్లారి ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. మీ అందరికీ తెలుసు ఆ విషయం, మీరు చూస్తున్నారు. ఇప్పుడు పెళ్ళికి పోతేనే మనము భోజనం టైం అయిపోయి భోజనం ఎన్ని గంటలకు అడుగుతాం, పెళ్ళి అంటే 2 గంటలకంటే ఆ 2 గంటలకు పోతాం, మనం ఇంత గిఫ్ట్ ఏదో ఇస్తాము, ఇంత భోజనం చేస్తాము, బయటపడతాం. అవునా కాదా? ఎవరు కూడా ఈ రోజుల్లో ఇప్పుడు మేము ఆపితేనే మాకు అరగంట అంటే లేట్ అవుతుంది, అది లేట్ అవుతుంది అన్నారు. ఇప్పుడు మీ ఆపిన అందరికీ కూడా హెల్మెట్ లేని వాళ్ళు హెల్మెట్ ఉండి పెట్టుకోలేని అర్థమవుతుందా అండి? కాబట్టి మీ యొక్క డ్యూటీ ఏంటంటే కంపల్సరీగా మీరు హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకుంటే మీకు 2 లాభాలు ఉంటాయి. ఒకటి, ఫైన్స్ రాకుండా ఉంటాయి. నెంబర్ 2 వచ్చేసి మీకు ప్రమాదం జరిగినప్పుడు మీకు ఇంజరీస్ కాకుండా ఉంటాయి. ఒకరు అయినా కూడా తక్కువ మొత్తంలో ఇంజూరీ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ బైక్ రైడర్స్ కంపల్సరీగా హెల్మెట్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఈ రైడు మా ఏరియా లోపల, మా వరంగల్ ట్రాఫిక్ కేసు లిమిట్స్ లోపల ప్రతి ఏరియా లోపల రోజు ఏదో ఒక చోట మేము కంపల్సరీ చేస్తూనే ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు, మేము మా నవంబర్ 1 నుంచి చేస్తున్నాం. మేము చేస్తున్నామని కాదు, మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. కంపల్సరీగా మీ కుటుంబాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు తప్పకుండా మీరు ఆలోచించాలి. నాకేదన్నా అయితే నా కుటుంబాన్ని ఎవరు చూసుకోవాలని ఆలోచించి మీరు హెల్మెట్ పెట్టుకునేందుకు ట్రై చేయాలి తప్ప ఏదో కుంటి సాకులు చెప్పి ఇప్పుడే బయటకు వచ్చిన హాస్పిటల్ పోవాలి, ట్రైన్ టైం అవుతుంది, తర్వాత ఇంకేదో మెడిసిన్కి పోవాలి, ఇవి డ్యూటీకి పోవాలి, ఇవి కారణాలు కాదు. మీరు హెల్మెట్ పెట్టుకోండి, మిమ్మల్ని మేము ఆపము. కంపల్సరీగా మీరు హెల్మెట్ పెట్టుకోవాలి. కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవడం వల్లనే మీకు చాలా మంచి జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇట్లా మీరు చేసినట్లయితే మేము ఇదే తరహాలో ప్రతిరోజు కూడా చెకింగ్ చేసి వెహికల్స్ అనేది కంపల్సరీగా ఆపుతాము. ఇది ఇంకా కంటిన్యూ కాకపోతే ఈ హెల్మెట్ లేని వాళ్ళందరినీ కూడా వెహికల్స్ అన్నీ పోలీసులు తీసుకొని నెక్స్ట్ డే వాళ్ళకు రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు మారి హెల్మెట్ పెట్టుకోండి. మీరు సమాజంలో నలుగురికి మార్గనిర్దేశం చేయాల్సిన పెద్దలే ఓ ఇంటి మార్గాన్ని మూసేస్తూ అడ్డగోలుగా నిర్మాణాలకు పాల్పడడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పటాన్ చెరువు మండలంలోని పాటి గ్రామంలో రాధాకృష్ణకు చెందిన 200 గజాల గ్రామ కంఠం ఉంది. తన స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ప్రయత్నం మొదలుపెట్టాడు. కాగా తన ఇంటి సమీపంలో ఉన్న కురుమగొల్ల సంఘం భవనం పెద్దలు తన ఇంటి దారి మూసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ బాధితుడు రాధాకృష్ణ ఆరోపించారు. విషయమై గతంలో సర్పంచ్, కుర్మగొల్ల సంఘం పెద్దలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని, న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. ఇది పాటి గ్రామంలో ఉన్న రోడ్ ఇష్యూ. కుర్మ సంఘం పక్కకున్న వెళ్ళే రహదారిలో గ్రామ పెద్దలు కలిసి కుర్మ సంఘం అధ్యక్షుడు వెల్మెల కిష్టయ్య గారు మరియు ఎక్స్ సర్పంచ్ రాముల్ యాదవ్ గారు, ఉప సర్పంచ్ రజనీకాంత్ గారు, ఎంపీటీసీ గోపాల్ గారు దీన్ని దృష్టి మీదకి తీసుకొని వాళ్ళు దౌర్జన్యంగా మాపై కక్షతో ఈ రోడ్డు 100 ఏళ్ళ నుంచి ఉన్న మా ఇంటి వద్ద వెళ్ళే రోడ్డును బ్లాక్ చేసి ఇక్కడ మెట్ల కింద రోడ్లో సెంటర్లో బాత్రూమ్లు కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. మాపై కక్ష ఇంతగానం ఎందుకు వాళ్ళకి? మేము ఇప్పటివరకు గ్రామ పంచాయతీలో కూడా కంప్లైంట్ ఇచ్చినాం, బీడీఓలో కంప్లైంట్ ఇచ్చాం. మరి ఎవరైనా మాకు న్యాయం చేయడం జరగట్లేదు. అందువలన మేము జిల్లా కలెక్టర్ గారికి, ఎండిఓ గారికి, తహసీల్దార్ గారికి అందరికీ మేము ఏదో సహకారంతో మేము అంత దూరం పోయి చేస్తున్నాం. వాళ్ళు కూడా మాకు పెద్ద మనసుతో మాకు వెళ్ళే దారిని మాకు ఇవ్వాలని, మాకు రోడ్ వేసి ఇవ్వాలి, ఎటువంటిది కన్స్ట్రక్షన్ ఇక్కడ జరపరాదని పెద్దలతో మేము చేయాలని కోరుతున్నాం. అదే గ్రామ పెద్ద సర్పంచ్ గారు వాళ్ళ దృష్టి మీదకి తీసుకొస్తే అతను కారాబార్ గారు అంటున్నారు, గ్రామ సర్పంచ్ గారు పర్మిషన్ ఇచ్చినాక నేను ఎందుకు ఆపుతాను? మరి గ్రామం పంచాయతీలో కూడా నేను ఇప్పటివరకు కంప్లైంట్ ఇచ్చినాను.
మరి వాళ్ళు కూడా సహకరిస్తలే. మరి ఊరు వీళ్ళు దృష్టిలో లేకపోతే ఈరోజు నాకు ఇట్లా జరుగుతుంది, రేపు ఇంకా వేరే వాళ్ళకు కూడా జరుగుతుంది కదా, ఇదే న్యాయమైన వాళ్ళని పెద్దలు ఉండి ఎందుకు ఇక్కడ మాకు న్యాయం జరగట్లేదు, మేము ఎంత దూరమైనా దీని గురించి రోడ్డు ఇష్యూ గురించి కొట్లాడుతామని నా యొక్క మనవి. పూలే అంబేద్కర్ భావజాలం వ్యాప్తితోనే కుల వ్యవస్థ నిర్మూలన జరిగి ప్రజలంతా ఒకే హిందూ జాతిగా ఎదగటం సాధ్యపడుతుందని మండనవల్లి అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు సామాజికవేత్త ఎల్ఎస్ భాస్కర్ రావు అన్నారు. అంబేద్కరిస్ట్ వేమూరి ఏంజిల్ విజయ్ కుమార్ సామాజిక విప్లవ యోధుల ఫోటోలతోనూ పోరాటాల సన్నివేశాలతోనూ వారి సందేశాలతోనూ రూపొందించిన 2022 సంవత్సరం కలర్ క్యాలెండర్ను మండవల్లి గ్రంథాలయం వద్ద బుధవారం తహసీల్దార్ రవికాంత్తో కలిసి ఆవిష్కరించారు. जनवरी फेब्रुवरी सर करेंगे सर कैलेंडर से अटनी కర్నూలు సిటీ 43వ వార్డ్ ఇందిరాగాంధీ నగర్లో మంచినీళ్లు పారే కుళాయిలో బురద నీళ్లు వస్తుంది. ముందుగా సమాచారం లేకుండా ఇలా బురద నీటిని వదిలిన కర్నూలు మున్సిపాలిటీ అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులపై జనం మండిపడ్డారు. ముతోల్ మండలంలోని బొరిగం గ్రామం ముతోల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆయేషా అఫ్రోజ్ ఖాన్, మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, తెరాస నాయకులు, రైతులు పాల్గొన్నారు. ముదోల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారి ఏదైతే నిన్న ప్రకటన చేశారో యాసంగి వరి వడ్లు కొనడం కోసం మేమే వరి కొంటామని ఏదైతే ప్రకటించారో దాన్నే భాగంగా ఈరోజు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వైఖరి చాలా రోజుల నుంచి కేంద్రం నాటకాలు ఆడుతూ తమాషాలు చేసుకుంటూ మన రైతులకు కష్టపెట్టడం జరుగుతుంది. ఒకే మన తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని ఆలోచనతో ఏదైతే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో పంజాబ్ రాష్ట్రం కానివ్వండి, హర్యానా రాష్ట్రం కానివ్వండి, అన్ని రాష్ట్రాల్లో యాసంగి పంటలు కొనడం జరుగుతుంది. కానీ మన తెలంగాణ రాష్ట్రం యాసంగి పంట వడ్లు కొనడం లేదు. ఎన్నో రోజుల నుంచి నిరాహార దీక్షలు మరియు రాస్తా రోకోలు మరియు ఢిల్లీలో దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా 24 గంటలు కూడా దానికి టైం ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళ తరఫు నుంచి కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు రైతు ప్రభుత్వం, రైతు బిడ్డ కనుక అతనే ఆలోచించి ఏదైతే యాసంగిలో మన రైతులు వాటి వేయడం జరిగిందో దాంట్లోనే అతను కూడా ఆలోచించి ఏదైనా మన రాష్ట్ర రైతులకు నష్టం జరగకుండా అని ఆలోచించి పెద్ద మనసుతో ఆయననే మొత్తం వడ్లు ఏదైతే యాసంగి వడ్లు ఉన్నాయో మేమే రాష్ట్ర ప్రభుత్వం కొంటామని నిన్న మంచి ఉదయంతో ఆయన ఆలోచించి మేమే కొంటాం, రైతుల పంట మొత్తం వడ్లు కొంటామని తెలంగాణలో ఆయననే ప్రకటించడం జరిగింది. అందుకు అనుగుణంగా దాన్ని మనం హర్షిస్తూ ఈరోజు కేసీఆర్ గారికి మరియు మన రాష్ట్ర మంత్రివర్యులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరికీ మా తరఫు నుంచి రైతుల తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరియు ఈరోజు ఏదైతే వరి కొనుగోలు చేస్తున్నారో దానికి కూడా మంచి స్పందన, మంచి రేటు ఇచ్చి 1950 రూపాయలు క్వింటాల్కి ప్రకటించడం జరిగింది. అది కూడా సంతోషిస్తున్నాం.
దానికి భాగంగా రాష్ట్రంలో ఎవరైనా వరి వడ్లు ఎవరు కూడా దళారులకు అమ్మకుండా ఇప్పుడు సెంటర్లకు తీసుకుపోయి అమ్ముకోవాలని కోరుకుంటున్నాం. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం కేంద్రంలోని అంకుశాపురం గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా యాగంను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతియే పరవరద సర్వజనం మే పశమాని పశమానాయ స్వాహా గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతియే పరవరద సర్వజనం మే పశమాని పశమానాయ స్వాహా గణపతయే నమః. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ధ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నాదవస్సైదధాతరగ్గుస్వాహా గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదా సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా గణపతయే నమః. ఇప్పుడు ఈ యొక్క హోమ కార్యక్రమంలో విశేషించి మండప ఆరాధన దేవత హవనం జరుగుతుంది. ఓం దమేధాం జగదస్వస్వస్పదందయం దుర్భావతో మహే వయం భూషాణో యతమేధ భావసత్ప్రదే రక్షతామాయుర్వద్రస్వత్వయే స్వాహా. ఓం త్రాతారామింద్రామమిదారమింద్రగం హవే హవే సహా భాగం శూరమింద్రం ఓం హువేన శుక్రం పురోహుతమింద్రస్పర్తునాటకవాద్వాత్మేంద్ర స్వాహా. ఓం అగ్నిం దోతం వృణేమహే హోతారం విశ్వవేదం మస్య యజ్ఞస్య సుకృతగ్గ స్వాహా. ఓం విమం యమావస్తారమాహే తదాంగిరోభిః పిత్రోభిః సంవిదానః ఆత్మా మంత్రాः కవేశస్తాదహన్వేన రాజన్న అభిషామాదయస్వ స్వాహా. ఓం వసంతంతయాధారచ్చమస్తేనస్యేదాం తస్కరాస్యాన్వేదే అన్యామస్మదిచ్చదాదా ఇత్యానమో దేవేంద్రకృతేరుభ్యమస్తు స్వాహా. ఓం తత్వాయామే బ్రహ్మణా వందమానస్తదాజాస్తే యతమారోహవిర్భిః అహేడమాదయస్వాయూయం వాదస్వస్తవే సదాన స్వాహా. ఓం యతాః తద్వాసవో గౌర్యం చిత్పదే చేతామవంచదాయ తత్రాః ఏవాదయేద్య నమస్కారాయ నమస్సుందరే నమయో భవే నమస్కారాయ 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 స్వాహా. ఓం లేకస్తలేకస్తలేకస్తేనాదిత్యాజ్యం దుషానా వియందగేతస్తగేతస్తగేతోజో హవేమే దౌడామంజమాదగ స్వాహా. ఓం విశ్వే దేవాశ్చ శృణే దేవగం హవం మే అయో అంతరిక్షేయ ఉపత్యవిష్టాయో అగ్నిజిహ్వావతవాయ తత్ర అసాధ్యాస్మిన్ బరిహే జయవాదయత్తయే సదావాదం వదంతి స్వాహా. ఓం అవిద్యం దేవాగం ధవిదారామోన్యోః కవిక్రదో మచ్చామే సత్యావసగం ఓం ఏ భూతాః ప్రచరంతి దివారక్తం పరిమిక్షంతో విదతస్య ప్రేష్యాః దేవ్యం బలిం పుష్ణో గామోహరామి మయి పుష్ణం పుష్ణం బలద్దాతు స్వాహా. రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కాశీబాగ్ హనుమాన్ దేవాలయంలో దీక్షా స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేవాలయంలో మహా నైవేద్యం ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. మెట్పల్లి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. సముద్ర శిఖాయి జత పవన సుత పారణాయి లంకా జారే సమాధి శ్రీరామాని రత్నమూర్తి ప్రపరేశకారి అని సజీవన
నువ్వు నాకు అడ్డం రాక ఏమంటావు? టైంపాస్. ఖమ్మం జిల్లా కాచిరాజుగూడెం గ్రామంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతునేని సుదర్శన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి బండి రమేష్, రాష్ట్ర సభ్యురాలు బుగ్గవీటి సరళ, బండి పద్మ, మండల కార్యదర్శి నంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. కాదు, అవసరం వస్తే అందరము కలిసి చేయడానికి కూడా అభ్యంతరం లేదు. మా జెండాలు కాసేపు పక్కన పెట్టుకొని మనమందరం కలిసి మన సమస్యల మీద పనిచేయడానికైనా మాకు అభ్యంతరం లేదు. అందుకని అందరము కలిసి పనిచేసి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం మీద, రమణ చెప్పినట్టుగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేటటువంటి దానికోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం. ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలంటే ప్రజలు కదలాలి. ప్రజలను కదిలించడం కోసం, చైతన్యం తేవడం కోసం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలని ప్రజలు ఆదరించాలి, జయప్రదం చేయాలి. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మొట్టమొదటిసారిగా ఈ మండలంలో గ్రామ స్థాయిలో నిరసన దీక్షలకి శ్రీకారం చుట్టినటువంటి కాచిరాజుగూడెం గ్రామ శాఖకి, ఈ శాఖని ఆదరించినటువంటి ప్రజానీకానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ పోరాటాన్ని కొనసాగించే క్రమంలో మీకు ఎల్లవేళలా పార్టీ జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీలు అండదండలు ఉంటాయి, తోడ్పాటులు ఉంటాయి. తుది కంట ఈ పోరాటాన్ని ముందుకు కొనసాగించాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. రమణ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుదర్శన్ గారు, నియోజకవర్గ ఇన్ఛార్జి రమేష్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలు, ముందున్న అందరికీ నమస్కారం. సుదర్శన్ గారు మాట్లాడుతూ అన్ని విషయాలు చెప్పారు. కేంద్రంలో బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మాటలు చెప్పడం తప్ప చేసిన పని కనిపించకపోగా మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకి. ముఖ్యంగా ఆడవాళ్ళకు సంబంధించి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు వడ్డీ లేని రుణం ఇస్తానని చెప్పాడు, 10 లక్షల రుణం ఇస్తానని చెప్పాడు. కానీ ఇవాళ కనుక చూసుకున్నట్టయితే వడ్డీ లేని రుణము పావలా వడ్డీ మీరు కట్టండి, తర్వాత వేస్తాము బ్యాంకులో అని చెప్పారు. 5వ తారీఖు లోపు కట్టిన కొన్ని గ్రూపులకు మాత్రమే వడ్డీ వేస్తున్నారు తప్ప మిగిలిన అన్ని గ్రూపులకి వడ్డీ వేస్తున్న పరిస్థితి లేదు. ఏవైనా నెల చివరిలోనైనా కడుతున్నారు. పేద వర్గాల వాళ్ళు 5వ తారీఖు లోపే కట్టాలంటే ఆరోగ్య సమస్య, ఇంకో సమస్య, ఆర్థిక ఇబ్బంది వచ్చి కట్టకపోతే నెలాఖరు లోపు అయితే ఖచ్చితంగా అన్ని గ్రూపులు కడుతున్నారు. కట్టని వాళ్ళకి మళ్ళీ లోన్ ఇవ్వట్లేదు. అందుకే ఈ దీక్షలో ఆ డిమాండ్ కూడా ఉండాలి. అన్ని గ్రూపులకి వడ్డీ వేయాలనేది ఒకటి. అట్లాగే అభయహస్తం డబ్బులు గత ప్రభుత్వం ఆ స్కీమ్ని తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మూసేయటమే కాదు, మాట్లాడితే వాళ్ళ మంత్రులు చెప్తున్నారు 2000 ఇస్తున్నాం, 2000 ఇస్తున్నాం, 500 ఏమవుతాయి. అందుకని ఈ 500 ఏం కావు కాబట్టే ఈ స్కీమ్ మూసేశారు. బాగానే ఉంది. కానీ వీళ్ళ డబ్బులు మొత్తం 600 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. ఇన్ని రోజులు మనం చెప్తే ఇది కరెక్టా కాదా అని చాలామంది చర్చించుకున్నారు. కానీ మొన్న కేటీఆర్ మాట్లాడుతూనే చెప్పాడు, అభయహస్తం డబ్బులు, ఆడవాళ్ల డబ్బులు ప్రభుత్వం దగ్గర సంక్షేమ నిధిలోనే 600 కోట్లునే, మేము దాన్ని వాడుకోలేదు, ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పాడు. ఎట్లా ఇస్తామనేది చెప్పలేదు. మరి కొండపల్లి మండలంలో కొన్ని గ్రామాలు సర్వే చేస్తే ఒక గ్రామంలోనేమో నెలకు 500 మళ్ళీ పెన్షన్ ఇస్తారని చెప్పారు. అంటే దీపికలకు కూడా ఇంకా కింద స్థాయి వరకు కూడా సరైన సమాచారం ఇవ్వలేదు. ఒక గ్రామ దీపిక ఏం చెప్పింది, వడ్డీ ఇస్తారని చెప్పింది. ఒక గ్రామ దీపిక వడ్డీ ఇవ్వరని చెప్పారు. మన దగ్గర డ్వాక్రా మహిళల దగ్గర పెనాల్టీ వసూలు చేస్తున్నారు. అది లెక్క చూస్తే 3 రూపాయల వడ్డీ దాకా పడుతుంది మనకి. మరి మనం కట్టే డబ్బులకి వడ్డీ లేని రుణం ఇస్తానంటే 5వ తారీఖు తర్వాత కడితేనే పెనాల్టీ వసూలు చేస్తున్నారు కదా. మరి ఇన్ని సంవత్సరాలు మన డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు మన డబ్బులకు ఎందుకు వడ్డీ కట్టివ్వరు? వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని చౌరస్తా కళ్యాణ్ షాపింగ్ మాల్లో తెరాస రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి ఆధ్వర్యంలో వినూత్న రీతిలో వడ్లు కొనుగోలు కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రపల్లి ప్రదీప్ రావు పాల్గొన్నారు. కార్యక్రమంలో తొనుపునూరి వీరన్న, బండ్ల సురేందర్, బుర్రి ప్రకాష్, ఎర్ర మధు, రాజీ, ఎంఎస్ పాషా తదితరులు పాల్గొన్నారు.
వరి ధాన్యాన్ని కొంటున్న కేసీఆర్ గారి నాయకత్వం, 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 కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. ప్రదీప్ రావు గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, రైతులకు న్యాయం చేసే కేసీఆర్ గారి నాయకత్వం, రైతులకు న్యాయం చేసే కేసీఆర్ గారి నాయకత్వం. వరి ధాన్యాన్ని కొంటున్న కేసీఆర్ గారి నాయకత్వం, వరి ధాన్యాన్ని కొంటున్న కేసీఆర్ గారి నాయకత్వం, వరి ధాన్యాన్ని కొంటున్న నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. రైతులకు ఇచ్చిన ఒక శుభవార్తతో ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఒక వినూతమైన రీతిలో కేటీఆర్ ఒక కాంటాలో మరొక కాంటాల్లో ఒట్లను పోసి ఒక అభినందనమైనంగా మేము ఒక వినూతమైన కార్యక్రమం చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు గారిని ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే ఎన్నో ఆందోళనలు ఢిల్లీ వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నో ఆందోళనలు చేసిన కేంద్రం మొండి వైఖరితో ఉండడం, కేంద్రం దిగిరాకపోవడంతో లాస్ట్ చివరి దిశగా ఢిల్లీలో ప్రయత్నం చేసినా కానీ వారి యొక్క మొండి వైఖరి నశించాలి. అటువంటి తరుణంలో వెంటనే 1960 రూపాయల చొప్పున మరి ఒట్లు మేమే కొంటాం, రాష్ట్ర ప్రభుత్వమే కొంటామని కేసీఆర్ ఇచ్చిన ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అది రేపటి నుంచి ప్రతి గ్రామంలో మరి కొనుగోలు చేస్తారు. రైతులు తొందరపడి తక్కువ ధరకు అమ్మద్దని మరి కేసీఆర్ గారు చెప్పారు. మరి రైతులు ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నారంటే ఈ నిజంగా తెలంగాణలో ఎంత సస్యశ్యామలంగా పంటలు పడుతున్నాయి దానికి నిదర్శనంగా ఈరోజు వారు వరి ధాన్యాన్ని కొనడం చాలా హర్షించదగ్గ విషయం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీపాదరావు జ్ఞాపకార్థంగా కోచింగ్ సెంటర్ నాన్న పేరు మీద ప్రారంభించిన ఎమ్మెల్యే దుద్దిల్ల. వాహనదారులకు హెల్మెట్ నెంబర్ ప్లేట్ స్పెషల్ డ్రైవ్ 300 మందికి పోలీసులు కౌన్సిలింగ్. సామాజిక విప్లవ యోధుల ఫోటోల క్యాలెండర్ ఆవిష్కరణ, పూలే భావజాలంతోనే కుల వ్యవస్థ నిర్మూలన. అధికారులు నాకు న్యాయం చేయండి, తన ఇంటి దారిని మూసేస్తున్నారని పటాన్ చెరువులో బాధితుడి ఆవేదన. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.